ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకురాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మన ఆడపడుచు గౌరవనీయులు సబిత మేడం గారికి, అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈశ్వర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గద్దె పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మేడం గారు, మా డైరెక్టర్స్, మరి వేదిక పైన పెద్దలు, అధికారులకు, నాకు ప్రాణ సమానమైనటువంటి కుమ్మర శాలివాన సోదరులకు సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, మన మల్లమ్మ గారి జీవిత చరిత్ర, ఆమె విశిష్టత మనకు స్ఫూర్తిస్తుంది. ఎందుకంటే 16వ శతాబ్దంలోనే మహిళలు బయటకు రాని సమయంలో, ఆ రోజుల్లో చదువు అంటే దూరంగా ఉన్నటువంటి మహిళలు ఆనాటి కాలంలోనే మొల్లగారు బయటికి వచ్చి మరి బాగా చదువుకొని రామాయణాన్ని సంస్కృతంలో అర్థం కాకపోతే అది తెలుగులోకి అనువదించి తెలుగులో రచించినటువంటి మొట్టమొదటి కవయిత్రిగా మొల్లమామ గారు పేరుగాంచాలని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆమె కడప జిల్లా గోపవరంలో పుట్టింది. అనేక రకాలుగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆ రకంగా మన కులానికి విశిష్టత తేవడానికి అహర్నిశలు మరి ఆమె మనకు స్ఫూర్తి ప్రదాయగా నిలబడిపోయిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారికి అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతో, సదుద్దేశంతో మరి అనేక గతంలో మీరు అందరూ చూశారు. గతంలో నాకు కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి అన్ని జిల్లాల్లో తిరిగి మన వాళ్ళ స్థితిగతుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రభుత్వం ద్వారా జీవోలు తీసుకొచ్చి మన కులానికి ఎంతో సేవ చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి జీవో నంబర్ 36 గవర్నమెంట్ ద్వారా సంపాదించడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మన ఆ జీవో 36 అంటే కలెక్టర్ గారి ద్వారానే మనకున్నటువంటి సమస్యలు కలెక్టర్ గారే పరిష్కరించే విధంగా జీవో నంబర్ 36 మన కులానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత తగ్గినా, మన కులానికి ఏ రకమైనటువంటి అర్థాంతరాలు కల్పించినా కలెక్టర్ గారు దాన్ని దృష్టి తీసుకుపోతే కలెక్టర్ గారే మరి ఆ సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను మాట్లాడి జీవో నంబర్ 36 తీసుకురావడం కూడా జరిగిందని అందరికి కూడా. కాబట్టి ఇక్కడ ఒక లోటు అయితే కనపడతా ఉంది. ఐలాపురం వెంకయ్య గారు లేని లోటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు మన కుమ్మరి శాలివాహన సామాజిక వర్గం అంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి తొలి తెలుగు కవయిత్రిగా మరి రామాయణం సంస్కృతం నుంచి మన తెలుగు ప్రజలకి, తెలుగు వారికి అందించాలని తెలుగులో మరి రామాయణం రాసినటువంటి మొన్న రామాయణాన్ని ఆ అమ్మగారికి ఈ సందర్భంగా గట్టిగా మనం అందరం కూడా ఒకసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఆ రోజు కొన్ని వర్గాలకే పరిమితమైంది సంస్కృతంగా, కానీ కొన్ని అగ్రవర్ణాలకి మరి ఆ రామాయణం వాడు చెప్పింది మనం వినాల్సిన పరిస్థితి. కానీ మరి ఆవిడ తెలుగులోకి అనువదించి సామాన్య ప్రజలు కూడా చేరువ చేసినటువంటి గొప్ప కవయిత్రి. మరి ఈరోజు మనం కూడా స్ఫూర్తిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలు. ఆ వర్గాల్లో మన కుమ్మరి శాలివాహన వర్గాలు కూడా ఇంకా వెనుకబాటులో ఉన్నాయి. వాటికి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మరి గతంలో కూడా నేను మంత్రిగా పనిచేసినప్పుడు చాలా సమావేశాలు పెట్టి కార్పొరేషన్లు పెట్టాము. ఆ రోజు ఆ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా అందించడం జరిగేది. ఇంకా వెనుకబాటుతనం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు, నేను బలహీన వర్గాలకు సంబంధించి సాధికార కమిటీ కన్వీనర్గా పనిచేసినప్పుడు ఒకటే ఆలోచించాం. అంతకుముందు ఒక బీసీ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన చేసి ఏ సామాజిక వర్గం గురించి ఆ సామాజిక వర్గ నాయకులకి అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక వర్గాల వారీగా ఈరోజు దాదాపు ఒక 40-50 కార్పొరేషన్లు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ని మన అందరూ కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోవడానికి వాళ్ళు ఒక అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.